ఏంటో ఇంతమంది దండం పెడతారు చేయాల పట్టణ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ గత చరిత్ర ఎంతో వైభవంగా ఉన్నటువంటి మన చేర్యాల ప్రాంతం అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో మున్సిపాలిటీగా నియోజకవర్గంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మన చేర్యాల ప్రాంతాన్ని జిల్లాల పునర్విభజనలో మనని 4 మండలాలని ఒక సిద్దిపేట జిల్లాలో కలిపి దాన్ని ముక్కలు చెక్కలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా గతంలో చేర్యాల మున్సిపాలిటీ కోసం నేను మా నాన్నగారు మొట్టమొదటిసారిగా చేర్యాల మున్సిపాలిటీ కావాలి, గతంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతం ఇలా ఒక మండల కేంద్రంగా ఉంది, దీన్ని మున్సిపాలిటీగా కావాలని చెప్పి నేను మా నాన్నగారు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ మంత్రి పోవడం జరిగింది. తద్వారా మా కృషి ద్వారా చేర్యాల మున్సిపాలిటీ రావడం జరిగింది. అప్పుడు మేము మున్సిపల్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలందరూ చేర్యాల మేజర్ గ్రామ పంచాయతీ కాదు మున్సిపాలిటీ ఏ విధంగా అవుతుందని చెప్పి ఎగతాళి చేసినా కానీ మేము పట్టు బదలకుండా చేర్యాల మున్సిపాలిటీ కృషి చేసి సాధించడం. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చేర్యాల ప్రాంతం రెవెన్యూ డివిజన్ అయితేనే మళ్ళీ తన అస్తిత్వాన్ని పుంజుకుంటుంది. మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా, ఈ ప్రాంతం వైభవం మళ్ళీ నియోజకవర్గం రావాలన్నా ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్తో మాత్రమే సాధ్యమవుతుంది. మేము ఈ విషయాన్ని మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో గతంలో మేము రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, తర్వాత సీఎం గారి సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను మా నాన్నగారు కోరడం జరిగింది. మా యొక్క కృషి ఫలితంగా రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని యొక్క సాధ్యాలపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని, జనగామ జిల్లా కలెక్టర్ గారిని కోర్టు చేసుకుంటూ దీని యొక్క సాధ్యాలపై కమిటీ కూడా వేయడం జరిగింది. దయచేసి గతంలో బీఆర్ఎస్ పార్టీని నమ్మి చేర్యాల రెవెన్యూ డివిజన్ కోల్పోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ వచ్చినాకనే వస్తా అని చెప్పి అందరికీ శపథం చేసి దాన్ని మోసం చేసి ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు చెన్నూరు తర్వాత జరిగింది. ఈ విషయమే గతంలో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారిని నేను మా నాన్నగారు కోరినప్పుడు ఎట్టి పరిస్థితిలో చేర్యాల రెవెన్యూ డివిజన్ కాదు, ఎందుకంటే సిద్దిపేట దుబ్బాక ఉస్నాబాద్ ఉంది, మీది ఎట్లయితుంది అని మమ్మల్ని డైరెక్ట్గా మా ముఖం మీద చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మేము మరి రెవెన్యూ డివిజన్ కానప్పుడు మా ప్రాంతాన్ని ఎందుకు కలుపుకున్నారు మీ దాంట్లో, మరి 4 మండలాలు ఇందులో చేర్చుకొని 2 మండలాలు ఉస్నాబాద్కు, 2 మండలాలు సిద్దిపేటకు రెవెన్యూ డివిజన్, తర్వాత ఏసీపీ, తర్వాత అగ్రికల్చర్కి గజ్వేలు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు, స్టాంప్స్ అండ్ ఎండోమెంట్కు సంగారెడ్డి ఎందుకు మమ్మల్ని ముక్క చెక్కలు చేసి అని చెప్పి మేము నిలదీయడం జరిగింది. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయండి. విజ్ఞులైన చేర్యాల పట్టణ ప్రాంత ప్రజలు ఒకసారి ఆలోచించండి. చేర్యాల మున్సిపాలిటీ భవనం కూల్చేశారు, తర్వాత మా కూరగాయలకు సంబంధించి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కథ అని చెప్పి అట్లా మోసం చేయడం జరిగింది. చేర్యాల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ 2017లో ప్రారంభించి ఇంతవరకు కూడా దాన్ని శంకుస్థాపన చేసి ఇంతవరకు ప్రారంభోత్సవం చేసుకోలేదు. అన్నిటికీ ఇక్కడ జరిగినటువంటి భూ కబ్జాలకు, చిన్న చెరువు భూ కబ్జాలకు అన్నిటికీ మూల కారణం బీఆర్ఎస్ పార్టీ. దయచేసి విజ్ఞులైన చేర్యాల ప్రాంత ప్రజలకు దయచేసి మమ్మల్ని నమ్మండి. 100% మీరు ఈసారి చేర్యాల మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేయి గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మేము చేర్యాల రెవెన్యూ డివిజన్ మా ఎంపీ చామల కిరణ్ కుమార్ సాయంతో రెవెన్యూ డివిజన్ తీసుకొస్తాము. తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా రెట్టింపు విలువ పెరుగుతుంది. దయచేసి ఉన్నటువంటి 15 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో మా ఎంపీ గారి సహకారంతో చేర్యాల మున్సిపాలిటీకి 15 కోట్లు రావడం జరిగింది. అభివృద్ధి పనులు చక్కచక్క సాగాలంటే మీరు అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కావాలన్నా, ఈ ప్రాంతం మరి భవిష్యత్తులో నియోజకవర్గం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.